నీకీ గతి పట్టడానికి కారణం సౌందర్య. అందరి ముందు దాని నిజ స్వరూపాన్ని బయటపెట్టి. వద్దు కృష్ణ, ఇప్పటికే మీ అన్నయ్య జీవితం ఇలా అయిపోయిందని అత్తయ్య మావయ్య బాధపడుతూ ఉంటారు. ఇప్పుడు నా కారణంగా నువ్వు సౌందర్య గొడవ పడితే ఈ వయసులో వాళ్ళు భరించలేరు, మరింత కుంగిపోతారు. ద్వేషించే వాళ్ళను కూడా క్షమించే వాళ్ళు ఉంటారు అంటే అబద్ధం అనుకున్నాను. కానీ నేనిప్పుడు చూస్తుంటే వీల్లేదు. ఏ నేరము చేయని నువ్వు ఇలా జైలు గోడల మధ్య మగ్గిపోవడానికి వీల్లేదు. నేరం చేశాననే కదా జైల్లో పెట్టారు. జైల్లో పెట్టినంత మాత్రాన ప్రతి మనిషి దోషి కాదు. స్వేచ్ఛగా బయట తిరుగుతున్నంత మాత్రాన ప్రతి మనిషి నిర్దోషి కాదు. నేరం రుజువయ్యాక తెలుస్తుంది. తప్పు చేసిందెవరో, శిక్షను భరించాల్సిందెవరో. కృష్ణ, నువ్వు తొందరపడితే నా మీదొట్టే. నిజం తెలిసి కూడా. అవును, నిజాలు తెలియాల్సిన వాళ్ళకి సమయం వచ్చినప్పుడే తెలుస్తాయి. అందుకోసం మీ భార్యాభర్తల మధ్య అగాధం ఏర్పడ్డాన్ని నేను భరించలేను. ఎంతసేపు ఎదుటి వాళ్ళ గురించి ఆలోచిస్తావు? మరి నీ గురించి? నాకేంటి, టైంకి పొద్దున్నే గంట కొట్టి లేపుతారు, టైంకి బ్రేక్ఫాస్ట్ తినమంటారు, టైంకి ఏదో పని చేస్తూనే ఉండమంటారు, టైంకి లంచ్, మళ్ళీ రాత్రికి డిన్నర్. ఇవే ఈ ఇనుప కమ్మీల మధ్య స్వేచ్ఛగా తిరగనిస్తారు. నో టెన్షన్స్, నో వర్రీస్, ఎవ్రీథింగ్ ఫ్రీ. శిక్ష పడ్డ ఖైదీగా నెంబర్ కూడా వచ్చేస్తే ఇంకా ఎన్నో రాయితీలుంటాయట. నువ్వే చెప్పు, కడుపుతో ఉన్న నాలాంటి ఆడవాళ్ళని పుట్టింట్లో అయినా ఇంత ప్రేమగా చూసుకుంటారా? పాపం చేసిన వాళ్ళే జైల్లో ఉండాలి. నీలాంటి దేవతలు గుండెల్లో ఉండాలి. గుండెల్లో పెట్టుకుని దేవతలా చూసుకోవాల్సిన నిన్ను జైలు పాలు చేసిన అన్నయ్య కళ్ళు తెరిపిస్తాను. లల్లిని పొట్టను పెట్టుకున్న అసలు హంతకులెవరో బయట పెడతాను. నిన్ను నిర్దోషిగా నిరూపించి నా పాపాన్ని నేనే ప్రక్షాళన చేసుకుంటాను. కృష్ణ, ఈ సౌందర్యానికి జీవితాంతం దాసుడే. అలనాటి సత్యభామ మాటని జవదాటలేని శ్రీకృష్ణుడే. ఏంటి కృష్ణ అలా చూస్తున్నావు? ఏమీ లేదు. ఏమైంది కృష్ణ? ఏమైంది కృష్ణ? నా మనసేం బాలేదు. మనసు బాలేనప్పుడే రిలాక్స్ అవ్వాలి. కృష్ణ, కొత్తగా ఇదేంటి ఇక్కడ పడుకున్నావు? సౌందర్య ప్లీజ్ నన్ను డిస్టర్బ్ చేయకు. ఏమైందంటే? ఏమైందా? కళ్ళు మూసినా తెరిచినా
లల్లీనే గుర్తొస్తుంది. నాకు కూడా. పాపం చిన్నపిల్ల కదా. అవును, అంత చిన్న పాపని చంపిన వాళ్ళని వదిలిపెట్టకూడదు, చంపేయాలి. అదేంటి కృష్ణ, చంపిన వాళ్ళని అంటావేంటి? హంతకురాలనే కదా అర్చనని జైల్లో పెట్టారు. విచారణ మొదలైందిగా, నిజం త్వరలోనే తెలుస్తుంది. కృష్ణ, ఇవాళ ఏమైంది నీకు? ఇలా కొత్తగా మాట్లాడుతున్నావేంటి? లల్లిని చంపించింది అర్చనే కదా, అందులో డౌటే ఉంది? ఏ డౌటు లేదు, అన్ని డౌట్లు క్లియర్ అయిపోయాయి. అమ్మని కాపట్టే అన్నం తెచ్చాను పెద్దోరా. ఏది నోటరు గోరుముద్దలు పెడతాను. సార్ భోజనం వడ్డించమంటారా? తర్వాత తింటారు, నువ్వు వెళ్ళు. సరే సార్. అన్నయ్య కూర్చో. ఇన్నాళ్ళు మనమందరం వదిన గురించి తప్పుగా అనుకున్నాం. కనికరం లేని ఒక అసాయిదానిలా లల్లి ప్రాణాల్ని బలి తీసుకుందని అపోహపడ్డాం. అపోహ కాదు, అదే నిజం. నా లల్లిని పొట్టన పెట్టుకున్న రాక్షసి అదే. కాదన్నయ్య, కానే కాదు. నేనంతా కనుక్కున్నాను. వదినకి ఏ పాపం తెలియదు. తను ఓ నిర్దోషి, ఒక నిర్దోషి, పైగా కడుపుతో ఉన్న ఆడది. జైల్లో మగ్గిపోవడం అన్యాయం అన్నయ్య. అందుకే వదినకి ఎలాగైనా బెయిలిపించి బయటకు తీసుకురావాలి. కృష్ణ పోదు, దయచేసి నా ముందు ఆ నీచురాల్ టాపిక్ తీసుకురావద్దు. అడుగు అడుగున అబద్ధం, నర నరాల్లో స్వార్థం, గుండె నిండా ద్వేషం, నిలువెల్లా విషం. అదిరా అర్చన అంటే. కాదన్నయ్య, ముమ్మాటికి కాదు. కృష్ణ. అవునన్నయ్య, ఇదంతా ఆ రాస్కెల్ రాజేష్ గారు ఆడించిన నాటకం. కాదు, ఇదంతా ఓ పథకం ప్రకారం అర్చన చేసిన కుట్ర. తల్లి లేని పిల్ల నా లల్లి, దాన్ని కడుపులో పెట్టుకుని చూసుకుంటుంది కదా అని అర్చన్ని పెళ్లి చేసుకున్నాను. తను కూడా లల్లి మీద ప్రేమతోనే నాకు దగ్గరైంది అని భ్రమపడ్డాను. కానీ చివరికి ఏం చేసింది? మా ఆశలన్నీ కూల్చేసింది. అమ్మా అని పిలిచిన ఆ పసిమొగ్గ గొంతునే నులిమేసి దారుణంగా హత్య చేసింది. ఈ చేతులతో అల్లారు ముద్దుగా పెంచుకున్న నా బిడ్డకి, నా ప్రాణానికి ప్రాణమైన నా లల్లికి ఈ చేతులతోటి సమాధి కట్టేలా చేసింది. డాడీ, నోరు తెరు, నీకు కోడి ముద్దలు తినిపిస్తాను అంటూ తన చిన్నారి చేతులతో నాకు కోరు ముద్దలు తినిపించిన నా చిట్టి తల్లి నోట్లో ఇంత మట్టిని కొట్టేలా చేసింది. అలాంటి నరరూప రాక్షసిని బెయిల్ మీద విడిపించడమా?
వీల్లేదు. అన్నయ్య, నువ్వు అనుకున్నదంతా నిజం కాదు, అబద్ధం. ఏదిరా అబద్ధం? ఒకప్పుడు వైజాగ్ గెస్ట్ హౌస్ లో ఆ రాజేష్ గారితో సిగ్గు ఎగ్గు లేకుండా మత్తులో మునిగిపోయి మజా చేయడం అబద్ధమా? టీచర్ టీచర్ అంటూ అమాయకంగా పలకరించిన పాపానికి లల్లీకి దగ్గరైనట్టు నటించి నన్ను నమ్మించి తాళి కట్టించుకొని అదే ఇంట్లోకి కోడలి హోదాలో అడుగు పెట్టడం అబద్ధమా? తను తల్లి కాబోతుందని తెలిసాక లల్లి బతుకుంటే ఎప్పటికైనా తనకి అడ్డే అనుకుని ఆ పసిదాని ప్రాణాల్ని నిలువునా తీయడం అబద్ధమా? ఏదిరా అబద్ధం? అన్నయ్య ప్లీజ్, దయచేసి నేను చెప్పేది విను. వద్దు, నువ్వే కాదు ఇంకెవరు ఏం చెప్పినా వినడానికి నేను సిద్ధంగా లేను. నా లల్లిని హత్య చేసింది అర్చనే. కళ్ళు కట్టిన ఆ నేరస్తురాలికి శిక్ష పడాల్సిందే. కృష్ణ, నేను వద్దన్నా కూడా ఎవరైనా సరే దాన్ని బెయిల్ మీద బయటికి తీసుకొస్తే ఇదే చేతులతో దాన్ని గొంతు పిసికి హత్య చేసి నా బిడ్డ చావుకు ప్రతీకారం తీర్చుకుంటాను. అర్చన, నీకోసం ఎవరో వచ్చారు, వెళ్ళు. పిచ్చి ప్రశ్న బేబీ. పువ్వు చుట్టూ తుమ్మెదెందుకు తిరుగుతుందో నీకోసం నేను కూడా అంతే. రాజేష్, ఎస్ చెప్పు, నా ప్రపోజల్ సంగతి ఏం చేశావు? నచ్చిన ఆడది జైల్లో ఉన్నా, అండమాన్ దీవుల్లో ఉన్నా, ఇష్టపడ్డ మగాడు ఎంత కష్టమైనా సరే వెళ్ళి చూడాల్సిందే కదా. నేను కూడా చూడాలని వచ్చాను. జైలు ఫుడ్ పడక ఎక్కడ చిక్కిపోతావో అని భయపడ్డాను. సేమ్ టు సేమ్, ఏమాత్రం తేడా లేదు. అదే ఫిగరు, అదే పొగరు. రాజేష్, చండాలంగా మాట్లాడుకో. వచ్చింది నువ్వని తెలిస్తే బయటకు వచ్చేదానివే కాదు, అంతేనా? ఆగో, నేనొచ్చింది నిన్ను చూడ్డానికి మాత్రమే కాదు, ఈ కేసులో నుంచి నువ్వు బయటపడే మార్గం గురించి చెప్పడానికి కూడా. నమ్మలేకపోతున్నావు కదూ? నువ్వు షాక్ అవ్వను అంటే నీకో నిజం చెప్పనా? ఏంటా నిజం? ఏ కేసులో అయితే పోలీసులు నిన్ను అరెస్ట్ చేశారో, ఏ కారణంగా అయితే కట్టుకున్నవాడే నీ మీద కంప్లైంట్ ఇచ్చాడో, ఏ ఆరోపణ మీద అయితే నువ్వు ఈ జైలు గోడల మధ్య మగ్గిపోతున్నావో, ఆ లల్లి నీ ఆరో ప్రాణం చచ్చిపోలేదు, బతికే ఉంది, భద్రంగా ఉంది. అబద్ధం కాదు, నిజం. నేను నమ్మను. నమ్మి తీరాలి. అబద్ధం. నువ్వు మళ్ళీ ఏదో డ్రామా ఆడుతున్నావు. కూల్ కూల్ బేబీ. ఒకవేళ నేను చెప్పేది నిజమైతే అప్పుడు ఒప్పుకుంటావా నా ప్రపోజల్కి? రాజేష్, అలా కోపంగా కాదు అర్చన, ప్రేమగా పిలు రాజేష్ అని.
నీ లల్లీని నీకు చూపించడమే కాదు, క్షేమంగా అప్పగిస్తాను. అంటే లల్లి నీ దగ్గరే ఉందా? చెప్పను. నా ప్రపోజల్కి ఓకే చెబితేనే నేను చెప్తాను. తొందరేం లేదు, కూల్గా ఆలోచించుకో బేబీ. ప్రామిస్, ఇప్పటిదాకా లల్లి ప్రాణాలతోనే ఉంది. నువ్వు ఎస్ అంటే ప్రాణాలతోనే ఉంటుంది, కానీ నో అంటే ఇలా మెడ మెలి తిప్పితే ఒకే ఒక్క నిమిషంలో నిజంగానే శవంగా మారిపోతుంది. సో ఎస్ ఆర్ నో, చాయిస్ నీదే. నువ్వు చెప్పేది నిజమని నేనెందుకు నమ్మాలి? నమ్మాలర్చన, నీకు చాయిసే లేదు. 24 hours, ఓన్లీ 24 hours టైం ఇస్తున్నాను. బాగా ఆలోచించుకో. నీకు నేను లల్లిని చూపించాకే మనిద్దరం ఓ అండర్స్టాండింగ్ కొద్దాం. ఈలోగా అతి తెలివి చూపించాలనుకున్నా, పోలీసులకు తెలియజేయాలనుకున్నా, పర్మనెంట్గా నువ్వు ఈ జైల్లో, నీ లల్లి నిజంగానే వల్లకాట్లో. హాయ్ బేబీ. ఏం చేయాలి ఇప్పుడు? ఎవరికి చెప్పాలి? అసలు ఆ రాజేష్ చెప్పిందంతా నిజమేనా? నా లల్లి నిజంగానే బ్రతికే ఉందా? నిజంగా ఆ మాట నిజమైతే ఎంత బాగుంటుంది. కానీ ఆ రాస్కల్ మాటల్ని ఎలా నమ్మాలి? ఇదంతా నిజం కాదేమో. మరి లల్లి నీకు చూపించాకే అన్నాడంటే ఏంటర్థం? నిజంగానే లల్లి ఆ దుర్మార్గుడి దగ్గర ఉందా? నువ్వు ఎస్ అంటే ప్రాణాలతోనే ఉంటుంది. పని కట్టుకుని జైలుకొచ్చి చెప్పాడంటే ఖచ్చితంగా వాడికి మాత్రమే తెలిసిన రహస్యం ఏదో ఉంది. కానీ ఆ రహస్యాన్ని ఎలా తెలుసుకోవటం? కానీ నో అంటే ఇలా మెడ మెలి తిప్పితే ఏమండి? ఏంటి? నేను అర్జెంటుగా జైలర్ గారిని కలవాలండి. ఎందుకు? ఒక ఫోన్ చేసుకోవాలండి. చెప్తుంటే అర్థం కావట్లా? ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్ చేసుకోవడానికి ఇది మీ ఇల్లు కాదు, జైలు. తెలుసు, ఇది చాలా అర్జెంట్ అండి. చెప్తుంటే వినిపించట్లేదు? అర్జెంట్ అయినా ఆర్డినరీ అయినా రోజు సాయంకాలం మాత్రమే, అది కూడా జైలర్ గారు ఒప్పుకుంటేనే. చూడండి ప్లీజ్ అండి, మీకు దండం పెడతాను. చెప్తుంటే నీకు కాదు, ఫోన్ అంట చేసుకుంటుందంట. భగవంతుడా, ఏం చేయను ఇప్పుడు? నా లల్లిని ఎలా రక్షించుకోవాలి? అసలు ఇదంతా ఎవరికి చెప్పుకోవాలి? లల్లిని పొట్టను పెట్టుకున్న అసలు హంతకులెవరో బయట పెడతాను. నిన్ను నిర్దోషిగా నిరూపించి నా పాపాన్ని నేనే ప్రక్షాళన చేసుకుంటాను. ఇప్పుడు కృష్ణ తప్ప లల్లి ప్రాణాన్ని ఇంకెవ్వరూ కాపాడలేరు. కానీ ఈ నిజాన్ని కృష్ణకి ఎలా చెప్పాలి? ఏంటంత టెన్షన్గా ఉన్నావు? అయినా నాకెందుకులే నీ గొడవ. ఏంటి, జైల్లో ఉన్న నాకు సెల్ ఫోన్ ఎలా వచ్చిందనే? సెల్ ఫోనే కాదు, నాకు కావాలనుకుంటే
ల్యాప్టాప్, కంప్యూటరు ఏదైనా సరే రావాల్సిందే. ప్లీజ్ ఒక్కసారి నీ ఫోన్ ఇవ్వవా? అర్జెంటా? ఇప్పుడే రీఛార్జ్ చేయించాను. ఎంతసేపు కావాలంటే అంతసేపు మాట్లాడుకో. హలో హలో కృష్ణ, అర్చనా? నేనే. ఎక్కడి నుంచి అర్చనా? జైల్లో నుంచి. నువ్వు జైల్లోంచి ఫోను? కృష్ణ, వివరాలు చెప్పేంత టైం లేదు. నేను చెప్పేది జాగ్రత్తగా విను. లల్లి, మన లల్లి బ్రతికే ఉందట. ఏంటి నువ్వు చెప్పేది? మన లల్లి బ్రతికే ఉందా? అవును కృష్ణ, అవును, మన లల్లి బ్రతికే ఉంది. ఎక్కడుంది అర్చనా? ఆ రాజేష్ గారి చేతుల్లో బందీగా. మై గాడ్, ఈ సంగతి నీకెలా తెలుసు? వాడి ఆ దుర్మార్గుడే చెప్పాడు. ఇంతకు ముందే నన్ను కలవడానికి జైలుకి వచ్చాడు. నీ ఆరో ప్రాణం చచ్చిపోలేదు. నీ లల్లిని నీకు చూపించడమే కాదు, క్షేమంగా అప్పగిస్తాను. నా ప్రపోజల్కి ఓకే చెబితేనే నేను చెప్తాను. 24 hours, ఓన్లీ 24 hours టైం ఇస్తున్నాను. బాగా ఆలోచించుకో. నీకు నేను లల్లిని చూపించాకే మనిద్దరం ఓ అండర్స్టాండింగ్ కొద్దాం.